పూరి జగన్నాథ రథయాత్ర గురించి వీటిలో మీకు ఎన్ని విషయాలు తెలుసో ఈ వీడియో చూశాక కామెంట్ చేయండి. రథయాత్ర అనగానే సాధారణంగా పూజలు ఊరేగింపుగా భావిస్తారు. కానీ ఇక్కడ రథయాత్రలో జగన్నాథుడికి జ్వరం రావడం విశేషంగా చెప్పబడింది. రథయాత్రకు కావలసిన రథాలను తయారు చేయడానికి ఎంపిక చేసుకునే చెట్ల విషయంలో కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ చెట్లను దైవ సంజ్ఞలతో గుర్తిస్తారు. ఏ చెట్ల మీదైతే శంఖం మరియు మకర రేఖ చిహ్నాలు ఉంటాయో వాటితో మాత్రమే రథాలను తయారు చేస్తారు. ఈ రథయాత్రకు 1080 సంవత్సరాల పౌరాణిక చరిత్ర ఉంది. అంటే క్రీస్తు శకం ముందు నుండే ఈ రథయాత్ర ప్రారంభమైందనే ఆధారాలు ఉన్నాయి. ఇది హిందూ ధర్మం సనాతనమైనది అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మామూలుగా మనకి అన్ని క్షేత్రాల్లో ఉత్సవమూర్తులు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ స్వయంగా గర్భగుడిలో ఉన్న మూర్తి స్వరూపాలు రథయాత్రలో పాల్గొంటాయి. రథం లాగే వారి శక్తి అకస్మాత్తుగా పెరుగుతుందని భక్తులు భావిస్తారు. కొన్నిసార్లు రథం ఆగిపోయినప్పుడు భక్తుల ప్రార్థనలతో ఎటువంటి శక్తి లేకుండా ఎవ్వరూ లాగకుండా ఒక్కసారిగా రథం కదులుతుంది. ఈ రథాన్ని జగన్నాథుడే స్వయంగా ముందుకు కదిల్చినట్టు ప్రజలు భావిస్తారు. సాధారణంగా పూరీ తీరంలో గాలి ఉదయాన్నే సముద్రం నుండి భూమికి, సాయంత్రం భూమి నుండి సముద్రానికి వెళ్తుంది. కానీ రథయాత్ర జరిగే 3 ప్రత్యేకమైన రోజుల్లో ఈ గాలి మార్గం పూర్తిగా తలకిందులవుతుంది. గాలి కూడా జగన్నాథుని రథానికి జయం పలికినట్టు ఆయన వెళుతున్న దిశకే వంగిపోతుంది.